మనం ప్రార్థన చేస్తాం ఇది జరగాలి అది అవ్వాలని, కానీ మన ప్రార్థన చేసినప్పుడు మన హృదయం అలా తెరిచి చూస్తే అన్ని డౌట్లు, అనుమానం. ఏంటి ఇది చేస్తున్నాను, అసలు ఇది అవుతుందా, అసలు అవ్వే పనే ఉందా, అసలు నాకు స్వస్థత అసలు వస్తుందా, ఎంతమంది ఈ రోగంతో బాధపడలేదు, ఎంతమంది ఈ సమస్యలతో వాళ్ళందరూ బయటకు రాలేదు, నేను ఎలా వస్తాను? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు మరి నువ్వు? బైబిల్లో ఉంటది కదా, ఏలియా కూడా మనలాంటి మనిషే, కానీ ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. వర్షం రాకుండా 3.5 సంవత్సరాలు ఆపింది ఆయన ప్రార్థన. అంత పవర్ ఉంది ఏలియా ప్రార్థనలో. అదే ప్రార్థన మనమో చేస్తున్నాం కదా, మరి మన ప్రార్థనలో ఎందుకు పవర్ ఉండట్లేదు, పని చేయట్లేదు ఎందుకు? విశ్వాసం లేక అన్ని డౌట్లే, లెగిస్తే డౌట్, కూర్చుంటే డౌట్, అన్ని డౌట్లే. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి.